అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఇవాళ షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు, ఆ యొక్క ప్రాజెక్టు అనౌన్స్ అయిన తర్వాత యావత్ ఆంధ్ర రాష్ట్రం చాలా హ్యాపీ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఒక 2 నెలలు కాలం అయి ఉండొచ్చు కాక. కానీ ఇవాళ సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా చంద్రబాబు వర్సెస్ రేవంత్ రెడ్డి, మరో మాట చెప్పాలంటే ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అని చెప్పి తెలంగాణలోని ప్రాంతీయ పార్టీలు సెంటిమెంట్ని వాడుకొని మరోసారి ముందుకు వస్తున్నట్లుగా మనకైతే అనిపిస్తుంది. అసలు ఈ ఇష్యూ ఏంటి? ముందుగా గోదావరి నది మీద కట్టేటువంటి ఇప్పుడు గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో ఆ జలాలను బనకచెర్ల వరకు తీసుకొని వచ్చి రాయలసీమను అంటే యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ నీటి సమస్య లేకుండా చేయాలని ఒక బృహత్తరమైన ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. దానికోసం కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఒప్పించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో మరల జల వివాదాన్ని ముందు ఉంచి మరల ఏదో ఒక సెంటిమెంటును రాజేసి అధికారం చేపట్టాలనే కుతూహలంగా కొన్ని పార్టీలు ఉన్నాయి. మన పార్టీల పేర్లు అనవసరము, ఎందుకంటే చూసిన ప్రజలొక్కరికి అంటే ప్రజలందరికీ తెలుసు అది ఏ పార్టీ అనేది. మరి నిజంగా తెలంగాణకు గోదావరి జలాలు ఏది సముద్రంలో కలిసిపోయే నీళ్లు తీసుకపోతే తెలంగాణకు మనం నష్టం చేకూర్చినట్లా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క గోదావరి నది మీదే తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ అనేది చివరిది. ఇంకా అక్కడి నుంచి నీళ్లు గోదావరి నీళ్లు డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ సముద్రంలోకి పోయే నీటినే ఆంధ్రప్రదేశ్ ఎక్కడైతే కృష్ణా డెల్టాకి నీళ్లు తెచ్చి కృష్ణా నుంచి శ్రీశైలం ద్వారా బనకచెర్లకు పెట్టుకునేసి అక్కడి నుంచి రాయలసీమకు లిఫ్ట్ చేసుకోవాలనేది ఇక్కడ ప్రతిపాదన. సో ఇక్కడ కృష్ణా డెల్టా వాళ్ళు బాగుపడతారు. మరి ఇదే కృష్ణా డెల్టా నుంచి తెలంగాణ వాళ్ళు కూడా నీళ్లు తీసుకుంటున్నారు కదా, నాగార్జున సాగర్ నుంచి అటు శ్రీశైలం నుంచి. మరి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకున్నప్పుడు అది మీకు కూడా బెనిఫిటేగా. రేపొద్దున శ్రీశైలంలో నీటి లభ్యత ఒక నెల మామూలుగా ఒక నెల వరదలు వస్తే ఇంకొక నెల మనం అక్కడి నుంచి నీళ్లు తీసుకొని రాగలిగితే ఏదైతే నిల్వ ఉంచుతో దాంట్లో కూడా మీకు వాటా వస్తుంది కదా. అవునండి. మరి ఇప్పుడు దాదాపు 20 నుంచి 30 టీఎంసీల నీళ్లు వాడుకునే ఏదైతే వెసులుబాటు తెలంగాణకు కూడా దక్కుతుంది కదా. నాకు ఒక బేసిక్ చిన్న డౌట్ క్లారిఫై చేయండి. అసలు ఈ గోదావరి నది ముందు తెలంగాణ నుంచి కదా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. సో మన రాష్ట్రంలో ప్రాజెక్టులు కడితే అసలు వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంది? అసలు గోదావరి నది పైన శ్రీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు, నాకు 2 రాష్ట్రాలు 2 కళ్ళతో సమానము, ఎక్కడున్న తెలుగు జాతి నాకు ముఖ్యము, తెలుగు జాతి ముందంజలో ఉండాలి అని చెప్పేసి ఆయన యొక్క తపస్సు. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇదే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కట్టేటప్పుడు ఏమైనా ఒక చిన్న మాట అబ్జెక్షన్ చెప్పాడా? అక్కడ కూడా మన తెలుగు వారే అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇదే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం దాదాపు 1,00,000 కోట్లు వెచ్చించి మీరు ఎన్ని టీఎంసీలు నీళ్లు తీసుకుపోతున్నారు గోదావరి నది మీద? ఏ రోజైనా ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి అడిగాడా? ఎందుకంటే తెలంగాణ వాళ్ళు కూడా మా వాళ్ళే, మా అన్నదమ్ములు లాంటి వారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా భావించడం జరిగింది. మరి ఇప్పుడు పోనీ మీకు రావాల్సిన వాటా కాకోకుండా మేము బలవంతంగా తీసుకొని వెళ్తున్నామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? అంటే నథింగ్ బట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు సముద్రంలో కలిసిపోయే నీటిని దాదాపు ప్రతి సంవత్సరము 1000 నుంచి 3000 టీఎంసీల మధ్య నీరు అనేది సముద్రంలో కలిసిపోతూ ఉంది. ఒక గోదావరి బేసిన్లోనే నేను చెప్తా ఉండేది, ఒక గోదావరి వాటరే సముద్రంలో కలిసిపోయే వాటర్ వచ్చేసి 1000 నుంచి 3000 టీఎంసీల మధ్య ఉంది. మరి ఇది ఇప్పుడు కృష్ణా రివర్ తీసుకున్నా కొన్ని టీఎంసీలు ఉన్నాయి, మరి గోదావరి రివర్ తీసుకున్నా కొన్ని టీఎంసీలు ఉన్నాయి. మరి ఈ సముద్రంలో పోయే నీటిని మనం ఎందుకు వాడుకోకూడదు? మామూలుగా ఈ ట్రిబ్యునల్స్ ఏం చెప్తా ఉన్నాయి, అటు గోదావరి ట్రిబ్యునల్ కానీ ఇటు కృష్ణా రివర్ ట్రిబ్యునల్ కానీ ఏ ట్రిబ్యునల్ అయినా చెప్పేది ఏంటంటే చివరిగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ నీళ్లకు వాడుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పేసి నిబంధనలు ఉన్నమాట వాస్తవమా కాదా? మరి ఇప్పుడు రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ ఏదైతే ఉందో దాని తర్వాత సముద్రమేగా నీళ్లు పోయేది. మరి ఇప్పుడు ఆ సముద్రం పోయే నీళ్లను వాడుకునే వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటుందా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఆ గోదావరి రివర్ ఏదైతే సముద్రంలోకి పోయే వాటర్ ఉందో ఆ రివర్ని తీసుకొని వచ్చేసి ఏదర్ పట్టిసీమ కానీ ఇంకో కెనాల్ కానీ పెట్టేసి కానీ కృష్ణా డెల్టాలో నథింగ్ బట్ శ్రీశైలము నాగార్జున సాగర్లో మనం ఉంచుకోగలిగితే మరి ఇంకా అక్కడి నుంచి
తెలంగాణకు మీరు తీసుకొని పోవచ్చు, ఇటు రాయలసీమకు లిఫ్ట్ చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో నీటి సమస్య అనేది ఉండదు ఈ ప్రాజెక్టు చేపడితే. వీలైనంత వరకు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టు సహకరిస్తే మీకు ఖర్చు లేకోకుండా 20 నుంచి 30 టీఎంసీల నీళ్లు వాడుకునే వెసులుబాటు కూడా ఉంటుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట అయితే వాస్తవమేగా. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి నష్టమేముంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టమేముంది? మరి ఆ లెక్క ప్రకారము ఇప్పుడు ఎవరు జల వివాదాన్ని ముందర పెట్టేసి, ఇదే ఎలక్షన్కి ముందు నాగార్జున సాగర్ విషయంలో ఏపీ పోలీసులు ఇటువైపు తెలంగాణ పోలీసులు అటువైపు ఉండేసి ధర్నా చేసేసి అంతా ఏదో హడావిడి చేసేసి, అంటే ఎలక్షన్కి ముందు అరచేతిలో వైకుంఠం చూపించినట్టు మేమేదో కొట్టుకుంటున్నాం ఇద్దరం, పైకి అంత తమాషా. అయ్యా ఫైనల్గా అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏంటంటే తెలంగాణ వాళ్ళకు కూడా మనం ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసి అంతా చేయగలిగిన అనుకున్నట్టు జరిగితే వాళ్ళకు కూడా 30 నుంచి 40 టీఎంసీల నీళ్లు తీసుకున్న అవకాశం ఎక్కువగా ఉంది. ఇటు కృష్ణారి వరకు ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు వరద తెలంగాణకు తీసుకొని పోతా ఉన్నారు. ఎవరు కాదన్నారు? 2 తెలుగు రాష్ట్రాలు మనయే. కొన్ని కారణాల రీత్యా కొంతమంది రాజకీయ నాయకుల యొక్క కోరిక మేరకు వారి యొక్క ప్రాతినిధ్యం రాష్ట్రాల్లో ఉండదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అని ఉమ్మడి అవిభక్త ఆంధ్రప్రదేశ్ని విభజించుకోవడం జరిగింది. విభజించుకున్న తర్వాత కూర్చొని పరిష్కరించుకుంటే సమస్యలు తీరతాయా? వివాదాలు ఒకరి మించి ఒకరు చేసుకుంటే వివాదాలు తీరతాయా? అసలు దీంట్లో వివాదం కూడా ఏమాత్రం ఉన్నట్లు నాకైతే అనిపించట్లేదు. గతంలో మనం చూసాం తెలుగు గంగా ప్రాజెక్టు, మనమే మన దగ్గరనే నీళ్లు తక్కువ మనం అల్లాడిపోయే టైంలో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగా ప్రాజెక్టు పెట్టి తమిళనాడు యొక్క దాహర్తి తీర్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ మిగులు జలాలు వాడుకొని పోలవరం బేసిక్ డిజైన్లో భాగంగా కూడా అటు ఒరిస్సాకు కూడా వాళ్ళు ఎప్పుడైతే ఇబ్బందులు ఉంటారో నీటి ఎద్దడితో వాళ్ళకు కూడా నీళ్లు పంచే విధంగా పోలవరం డిజైన్లో కూడా ఉందండి. అటువంటిది ఒరిస్సాకే మనం సాయపడగలిగినప్పుడు తెలంగాణకు మనం ఎందుకు సాయపడలేము? ఖచ్చితంగా అండి. తెలంగాణ అనేది ఎవరు? మనమే. కానీ విభజించుకోబడ్డామనేది క్లియర్ కట్గా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. విభజించిన తర్వాత కూడా బీజేపీతో కలిసి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తే దాదాపు 20 సీట్లు వచ్చాయి. ఇది నేను చెప్పుకోవడానికి గర్వపడతానని కూడా చెప్పడం జరిగింది. అంటే తెలంగాణ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలను ఏవైతే విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. మరి ఇప్పుడు 20 నుంచి 30 టీఎంసీల నీళ్లు మీరు స్టోర్ చేసుకునే కెపాసిటీ ఎక్కడుందండి? తెలంగాణలో ఎక్కడుంది? ఏమున్నా తెలంగాణ భూభాగానికి సంబంధించి అన్ని లిఫ్ట్లు పెట్టుకోవాల్సిందేదే. ఆ లిఫ్ట్ ఉంటేనే నువ్వు కాళేశ్వరం నీళ్ళు ఇక్కడ పెట్టేసుకొని పై వరకు లిఫ్ట్ తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి నువ్వు ప్రాంతాలకు విడుదల చేసుకుంటా రావాలా. తెలంగాణ భూభాగం అనేది పైకి నువ్వు ఏమున్నా గ్రావిటీతో వచ్చే ఫెసిలిటీ ఎక్కడ తెలంగాణ భూభాగంలో లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంది. ఎక్కడో పోలవరం నీళ్లు బనకచర్ల కుప్పం వరకు తీసుకొని వచ్చే కెపాసిటీ అంటే ఎక్కడ శ్రీశైలం వరకు గ్రావిటీతో రావచ్చు. శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇచ్చే దాంట్లో మటుకు లిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎత్తు భూభాగం కాబట్టి. ఎందుకంటే తెలంగాణ రాయలసీమ పక్క భూభాగాలు కాబట్టి ఇవి సముద్ర మట్టానికి ఎత్తులో ఉంటాయి కాబట్టి వీటికి లిఫ్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. దానికోసమే గతంలో కేసీఆర్ గారు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పెట్టేసి 1,00,000 కోట్లు కేటాయించి లిఫ్ట్ చేసి వివిధ ప్రాంతాలు తెలంగాణలో ఉండేటువంటి వివిధ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు అది పోలవరం నుంచి అంటే ఈ గోదావరి బేసిన్లో వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని ఆంధ్రప్రదేశ్కు వాడుకుంటే అటు ఒరిస్సాకు, ఇటు తెలంగాణకు, ఇటు మనం వీలైతే మామూలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులో మొత్తం నిల్వ ఉండే నీరు ఎంతండి? 1000 టీఎంసీలకు కూడా మించదు. మరి ఒక్క గోదావరి వాటరే సముద్రంలో కలిసిపోయే నీళ్ళు 1000 టీఎంసీల నుంచి 3000 టీఎంసీల మధ్య ఉంది. అంటే 3 ఇంతలు. మరి ఈ నీళ్ళని మనం ఎందుకు వాడుకోకూడదు? ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1956 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు ఎన్ని లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టింటారు రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? ఏంటి అంటే ఇప్పుడు మంచో చెడో చంద్రబాబు నాయుడు గారు ఒక దృఢ సంకల్పం చేశారు. గోదావరి బనకచర్ల అనుసంధానం దిస్ ఈజ్ ద గేమ్ చేంజర్ ఆఫ్ ఏపీ అన్నారు. కాదండి, 3 రాష్ట్రాలకి గేమ్ చేంజర్. అవసరమైతే మనము తమిళనాడు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం కల్పించబడుతుంది మన రాష్ట్రం నుంచి అని చెప్పేసి కూడా గర్వంగా చెప్పుకోవచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి. థ్యాంక్స్ అండి. నమస్తే.